హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఈరోజు తండేల్ మూవీ రిలీజ్ అయింది. అయితే నాగ చైతన్య ఫ్యాన్స్ అంతా ఇంత కాదు. అయితే ఈ రోజు ఆ మూవీ గురించి తెలుసుకునే విశేషాలు చాలా ఉన్నాయి. మన ముందు మహేష్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం. మహేష్ గారు చెప్పండి, ఈరోజు తండేల్ మూవీ విడుదలైంది, ఎలా ఉండబోతుంది, ఆ మూవీ తీసిన సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కొంచెం మా ప్రేక్షకులకి తెలియజేస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. మీరు చెప్పండి. తప్పకుండా శాలిని గారు, నేను మార్నింగే మూవీ చూశాను. సెకండ్ టైం ఈ జంట ఇట్టు కొట్టింది అనేసి అనుకోవచ్చు, సాయి పల్లవి అండ్ నాగ చైతన్య. సో సూపర్ ఉంది మూవీ అయితే. వన్ టైం వాచింగ్ అనొచ్చు, సెకండ్ టైం వాచింగ్ అనేసి చెప్పుకోవచ్చు. మూవీ అయితే బాగుంది. లవ్ స్టోరీ తర్వాత మళ్ళీ చాలా డేస్ తర్వాత ఈ కాంబినేషన్ వచ్చింది. సూపర్గా అనిపించింది మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ ఉంటుంది, క్యూట్ లవ్ స్టోరీ. ఓవరాల్గా అయితే ఇది ఎమోషనల్ స్టోరీ అనేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ అయితే ట్విస్టులు చాలా బాగున్నాయి. ఆ ట్విస్ట్ కూడా పెట్టాడు ఇంటర్వెల్ బ్యాంక్. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఆ ట్విస్ట్లు ఓపెన్ అయ్యేసరికి కూడా వావ్, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి కూడా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సాయి పల్లవి గారి క్యారెక్టర్ మెచ్చుకోవచ్చు. అసలు సాయి పల్లవి గారి క్యారెక్టర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేని యాక్టింగ్ ఉంటుంది. సాయి పల్లవి గారు యాక్టింగ్ లో చించి పడేస్తారు అనేసి అందరికి తెలిసిందే, మీకు చెప్పక్కర్లేదు. ఈ మూవీలో అయితే స్పెషల్లీ చందు మొండేటి గారు అయితే చాలా బాగా డిజైనింగ్ చేశారనేసి చెప్పుకోవచ్చు. క్యారెక్టర్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ, ఎస్పెషల్లీ సాయి పల్లవి కోసం తీసినట్టే అనిపించింది ఈ మూవీ కూడా. భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు రిలీజ్కి ముందు. రీచ్ అయింది అనేసి నేను అనుకుంటా. కొంతమంది అనుకుంటున్నారు ఇది యావరేజ్ ఉంది, నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. మేబీ వాళ్ళకి ఎందుకు నచ్చలేదో మరి నాకు తెలియదు. కానీ నాగ చైతన్య సాయి పల్లవి చాలా గ్యాప్ వచ్చింది కదా. లేదు, చాలా గ్యాప్ అని ఏం లేదు, 1 ఇయరే కదా. లవ్ స్టోరీ శేఖర్ కమల గారి తర్వాత ఈ మూవీ వచ్చింది కాబట్టి అదే ఇట్టు ట్రాక్. మేబీ నెక్స్ట్ కూడా తీయొచ్చేమో వీళ్ళ ఇదే సేమ్ ట్రాక్ని పెట్టేసి. ఎందుకంటే వాళ్ళిద్దరు బాండింగ్ అలా కుదిరింది. అంటే ఒక న్యాచురల్గా ఒక విలేజ్లో ఒక లవర్స్ ఎలా ఉంటుంది, ఒక న్యాచురల్ ఒక మట్టిలో నుంచి వచ్చిన కథలాగా అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ ఒకటి చెప్పాలంటే, స్టోరీ రివీల్ చేయొచ్చో చేయదో తెలియదు నాకు, కానీ జాలర్ అంటే ఒక వేటకి వెళ్ళేటప్పుడు వాళ్ళు అక్కడ ఇరుక్కున్నప్పుడు సాయి పల్లవి గారు ఇక్కడ విలేజ్లో ఉండి ఎంత ప్రయత్నాలు చేస్తుంది అంటే అబ్బబ్బా. అంటే సాయి పల్లవి గారు లాంటి అమ్మాయి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసింది అనేసి చాలామంది ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. నిజమంట, ఇది రియాలిటీ స్టోరీ కాబట్టి ఇలా జరుగుతుందా అనేసి కూడా చాలామందికి క్వశ్చన్ ఉంది. మేబీ ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చేమో మరి ఆ విలేజ్ వాళ్ళు కూడా, ఇలా కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారనేసి. వాళ్ళని గుర్తించి ఇది సినిమాలకు తీసుకొచ్చిందంటే చంద్రమోహన్ గారు చాలా గ్రేట్ అనేసి నాకు అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ ఇందులో చెప్పుకున్నట్టయితే మిగతా క్యారెక్టర్స్ అందరికీ స్కోప్ ఇచ్చారు డైరెక్టర్ అయితే. సెకండ్ హాఫ్లో కూడా అక్కడక్కడ ట్విస్టులు ఉన్నాయో చెప్పొచ్చో చెప్పొద్దో మనకు తెలియదు, కానీ చాలా బాగా డిజైనింగ్ చేశాడు. డైలాగ్స్ కూడా చించి పడేశాడు. నాకు అనిపించింది ఏంటంటే నాగ చైతన్య ఈ మూవీ కోసం చాలా హార్డ్ వర్క్ కూడా చేశాడు అనేసి నాకు అనిపిస్తుంది. అంటే దీంట్లో సాంగ్స్ ఎన్ని ఉన్నాయి, సాంగ్స్ ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉంది? స్టోరీ చెప్పాను కదా, చంద్రమోహన్ రెడ్డి గారు చాలా బాగా డిజైనింగ్ చేశారు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ గురించి మాట్లాడుకున్నట్టే ఓవరాల్గా అయితే నాకు తెలిసి 3 సాంగ్స్ చింపి పడేశాడు దేవిశ్రీ ప్రసాద్. బీజిఎం అయితే సముద్రంలో వచ్చినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. బీజిఎం అయినా, విఎఫ్ఎక్స్ అయినా, గ్రాఫిక్స్ అయినా చాలా బాగా చేశారు. అంటే ఇక థియేటర్లో మ్యూజిక్ వదిలినప్పుడు అయితే ఒక గూస్ బంప్స్ అయితే వచ్చినాయి అక్కడక్కడ. కొందరు అంటున్నారు బీజిఎంస్ రిపీట్గా వచ్చినాయి అనేసి అంటున్నారు. అనుకుంటే అనుకోండి, ఎందుకంటే వాళ్ళ చాయిస్ కాబట్టి. ఎస్పెషల్లీ జాతర సాంగ్ అయితే చించి పడేసింది సాయి పల్లవి. ఇక సాయి పల్లవి డ్యాన్స్ అంటే సింగిల్ టేక్ యాక్టర్ అనేసి చెప్తారు. మేబీ ఆ సాంగ్ కూడా సూపర్ ఉంది. మేబీ నాకు ఈ సినిమాలో ఓవరాల్గా అయితే సాంగే కీ రోల్ అనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుష్ప 2లో ఎంత స్పెషల్ సాంగ్ అయిందో అది జాతర సాంగ్, ఇక్కడ కూడా అదే అనేసి ఆ సెంటిమెంటే అనేసి నేను అనుకుంటున్నా. అండ్ ఎనీవేస్ ఏదైతే ఏముంది, న్యాచురల్ స్టోరీ కంటెంట్ సినిమాలు ఎట్ అవుతాయి అనేసి నిరూపించారు ఈ సినిమాతో, తండేల్తో. సో దేవిశ్రీ ప్రసాద్ అయితే చాలా బాగా చేశాడు ఈ మూవీకి. ఎందుకంటే అంత సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి సినిమా ఆఫ్టర్ అన్నట్టు తీయొచ్చేమో మరి. చాలా బాగా చేశాడు. మ్యూజిక్ కూడా, బీజిఎం కూడా చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఈ మూవీ చూసిన వాళ్ళు అంటే ఫ్యాన్స్ చూస్తున్నారా, ఫ్యామిలీ కూడా వెళ్ళి చూడొచ్చా? ఆబ్వియస్లీ ఇది ఫ్యామిలీ స్టోరీ, న్యాచురల్ స్టోరీ. ఇక్కడ వల్గారిటీ లేదు. సాయి పల్లవి గారు స్టోరీస్ ఎంచుకున్నారంటే మేబీ ఫ్యామిలీ ఆడియన్స్నే ఉంటుంది కదా. సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు ఇప్పటివరకు ఎలాంటి వల్గారిటీ సినిమాలు అయితే తీయలేదు. చాలా బాగా ఒప్పుకున్నారు. ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయడం చాలా గ్రేట్ నాగ చైతన్య. ఈ ఇయర్ స్టార్టింగ్ అక్కినేని ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ కొట్టింది అనేసి చెప్పుకోవచ్చు.
క్రోడ్స్ క్లబ్లో కూడా చేరబోతారు అనేసి చెప్పుకోవచ్చు తండేల్ సినిమాతో నాగ చైతన్య. మేబీ నాకు తెలిసి నాకు తెలిసినప్పటి నుంచి అక్కినేని ఫ్యామిలీకి అనుకున్నంత బ్లాక్ బస్టర్ ఎందుకు రావట్లేదు, ఇంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని తీసుకెళ్తున్నారు ముందుకి, వీళ్ళకి ఎందుకు బ్లాక్ బస్టర్స్ రాలేదు ఇంతవరకు, పెద్ద డైరెక్టర్స్ వీళ్ళతో ఎందుకు వర్క్ చేయట్లేదు అనేసి నాకు కూడా చాలా క్వశ్చన్స్ ఉండే. ఎనీవేస్ ఏదైతే ఏముంది అక్కినేని ఫ్యామిలీ నుంచి అయితే నాగ చైతన్య బ్లాక్ బస్టర్ కొట్టాడు అనేసి చెప్పుకోవచ్చు. మేబీ నాకు ఏందో ఒకటి ఏంటంటే అక్కినేని అఖిల్ ఎందుకు ఏం చేస్తున్నాడో ఏమో అర్థం అవ్వట్లేదు. సో మేబీ చూద్దాం, ఆయన కూడా ఏదైనా బిగ్ బ్లాక్ బస్టర్తో వస్తాడేమో. CCL క్రికెట్ మీద ఫోకస్ ఉన్నాడు. సో ఈ మూవీ అయితే ఓవరాల్గా తండేల్ సినిమాలో అయితే చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ అయినా, బీజిఎమ్స్ అయినా, స్క్రీన్ ప్లే అయినా, సాంగ్స్ అయినా ఓవరాల్గా అయితే బాగుంది. ఫస్ట్ టైం వాచింగ్, సెకండ్ టైం వాచింగ్ కూడా చేయొచ్చు. అంతే నేను చెప్పదలుచుకుంది అయితే శాలిని గారు. అండ్ ఓవరాల్గా ఈ మూవీకి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నానంటే 5కి 3.5 ఇద్దామనేసి నేను అనుకుంటున్నా. మూవీ ప్రొడ్యూసర్ గురించి మీరు ఏం చెప్తారు? ఆబ్వియస్లీ గీతా ఆర్ట్స్ అంటే బిగ్ ప్రొడక్షన్ అనేసి చెప్పుకోవచ్చు. ఈ మూవీకి ఏం కావాలో, ఏం ఎక్విప్మెంట్స్ కావాలన్నా ప్రొడక్షన్ బిగ్ సపోర్ట్ చేసినట్టు నాకు అనిపించింది. క్వాలిటీ కనిపించింది ఈ సినిమాలో, పెద్ద హై క్వాలిటీ లాగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కనిపించాయి. గీతా ఆర్ట్స్ అంటే తెలుసు కదా, సంస్థ వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే మన బన్నీ ఐకాన్ స్టార్ ఉన్నాడు కాబట్టి మేబీ వాళ్ళ ఖర్చుకి వెనక్కి వెళ్ళలేదు అనేసి అనిపించింది. ఇంకోటి చంద్రమోహన్ రెడ్డి గారు ఇట్టు డైరెక్టర్, కార్తికేయ 2 ప్యాన్ ఇండియా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మీకు తెలిసిందే. సో ఆ హోప్స్తోనే మరి ఈ మూవీకి ఇంత భారీ ఖర్చు పెట్టినట్టు నాకు అనిపించింది. ఎస్పెషల్లీ ఒక ట్యాగ్ లైన్ ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే, విజయ్ దేవరకొండకి గీతా గోవిందం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ఇప్పుడు నాగ చైతన్యకి తండేల్ కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అనేసి నేను చెప్పుకుంటున్నా. ఫైనల్గా మొత్తానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మరి? ఫైనల్గా అయితే అక్కినేని ఫ్యామిలీ బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టింది అనేసి చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.